రైట్. లైలా గారు, ఇంకొక విషయం కూడా ఇక్కడ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నచ్చితే వాళ్ళకి తాళి కట్టేస్తూ ఉంటాడు ఈ శ్రీనివాస్ అని కూడా ఇక్కడ పాయింట్ చేయడం కూడా జరిగింది. సో ఏం చెప్తారు, ఇలా ఎవరు పడితే వాళ్ళకి తాళి కట్టడం, వాళ్ళ తాళి విలువను కూడా తీసేయడం అన్నది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే అండి. అసలు ఈ శ్రీనివాస్ అసలు ఎందుకు ఈ అఘోరి అయ్యాడో, వీళ్ళ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఇది ఒక మార్గం అని ఎంచుకున్నాడో తెలవట్లేదు. కొన్ని విషయాలు కనుక చూస్తుంటే మేము కూడా మీడియాలోనే చూస్తున్నాము. ఆల్రెడీ ఒక అమ్మాయికి తాళి కట్టాడని, తనని మ్యారేజ్ చేసుకోవాలని, తనతో లవ్ అన్నాడని, ఏదో తనతో మాట్లాడిన వాయిస్ కూడా బయటికి రావడం జరిగింది. ఇది నిజంగా ఒక అమ్మాయిలను ట్రాప్ చేసే ఒక వ్యక్తి లాగానే ఉన్నాడు. కాబట్టి వీడిని అందుకోసమే, వీడేం అఘోరి కాదు, దైవ భక్తితో రాలేదు, ఇది ట్రాన్స్జెండర్ కానే కాదు. ఇక్కడ అమ్మాయిలను డ్రాప్ చేసే కోణంలోనే ఇలా తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది మాకు. ఇంకోటి ఏంటంటే, అసలు మా దాంట్లో కూడా మేము ఇట్లా అంటే జోగిని శివశక్తులు అనేవాళ్ళు మా విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఏదైనా దైవ కార్యక్రమం జరిగేటప్పుడు తాళీలు కట్టుకుంటారు, పసుపు కొమ్ములు కట్టుకుంటారు. కానీ తనలాగా ఇంకో అమ్మాయిని మోసం చేయడం కోసం అమ్మాయిలకైతే తాళీలు కట్టరండి. ఇది నిజంగా వీడు ఒక మగాడు, అసలు మగాడే అయ్యి ఉండొచ్చు. వీడు అసలు ఎందుకు ఇలా ట్రాన్స్ అని చెప్పుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. కాబట్టి వీడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇలా ఎవరు రైట్ ఇచ్చారండి? ఎవరికైనా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే చట్టపరంగా ఒప్పుకుంటుంది. వాడు ఇలా ట్రాన్స్జెండర్ అని చెప్పుకొని, లేదా అఘోరి అని చెప్పుకొని ఇట్లా అమ్మాయిలను మోసం చేయడం అనేది చట్ట వ్యతిరేకమే కదా. మరి చట్టాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? హనీమూన్కి గుళ్ళకి వెళ్తానని చెప్తూ ఉన్నాడు. అసలు ఆ హనీమూన్ అంటే ఏంటి, ఈ గుళ్ళకి వెళ్ళడం ఏంటి, దీనికి ముడిపెట్టడం ఏంటి, ఏం చెప్తారు అసలు? అంటే ఇలా వికృతంగా మాట్లాడడం, ఎంత చండాలంగా మాట్లాడడం అన్నది, అటు దేవుళ్ళు గుళ్ళకి వెళ్తానని చెప్పడం ఏంటి, ఆ ఇకలు ఏంటి, పక్కపక్కలు ఏంటి, లైవ్లో ముద్దులు పెట్టుకోవడం ఏంటి, ఏం చెప్తారు ఇదంతా? ఇది చెప్పడానికి ఏముందండి, ఇది చూస్తేనే సిగ్గు అనిపిస్తుంది. సనాతన ధర్మం అని, హిందూ మతాన్ని గౌరవిస్తానని చెప్పేవాడు అసలు ఇలా గుళ్ళల్లో వెళ్ళి శోభన కార్యక్రమాలు ఇవన్నీ గుళ్ళల్లో ఏంటండి? ఏ హిందువులు విని ఎందుకో వాయిస్ రేజ్ చేయట్లేరు ఆ హిందువులు కానీ, ఈ సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు వాయిస్ రేజ్ చేయట్లేరు? ఎందుకు వీళ్ళు ఇట్లా సహిస్తున్నారు? ఈ సమాజం ఎందుకు భరిస్తుంది? ఇది హిందూ ధర్మం పాటించే వాళ్ళు పీఠాధిపతులు ఎడపోతున్నారు. అసలు వీళ్ళని ఎందుకు ఇలా యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు? చట్టాలు యాక్షన్ తీసుకోవాలి, సమాజం వీని మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే వీని అసలు సమాజంలో ఇలా తిరగనిస్తే చాలా హానికరం ఈ వ్యక్తి. లైలా గారు, అయితే కేవలం దీనికి యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ ఇటు శ్రీనివాస్కి మంత్రాలు వచ్చానో, లేకపోతే తంత్రాలు వచ్చానో, లేకపోతే ఇంకేదైనా చేస్తాడనో, వశీకరణ చేస్తాడనో, లేకపోతే ఇంకేమైనా చేస్తారని చెప్పి భయపడుతున్నారు చాలా మంది ఈ రోజు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా. సో నిజంగా అవన్నీ వచ్చాయి అని అనుకుంటున్నారా మీరు? తనకు అవన్నీ వచ్చి అనుకుంటున్నారా? మాకు అతనితో అంటారని మేము మన గురించి సామాన్యమైన వ్యక్తులు భయపడతారు కావచ్చండి, కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఈ మాయలు ఉన్నాయంటే ఎందుకు నమ్ముతారు? ప్రభుత్వాలు నమ్ముతాయా? చట్టాలు నమ్ముతాయా? సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అలాంటివి నమ్ముతారేమో గాని మేమైతే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు. వాని జుట్టు అబద్ధము, వాని మాట అబద్ధము, ఆ మనిషి అబద్ధము, వాడు టోటలీ అబద్ధము. వాడిని చూసి ఎవ్వరు భయపడవలసిన అవసరమే లేదు. వాని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నా ఏమీ జరగదు. ఇది సమాజానికి మేము కూడా చెప్తున్నాము. వాడి మాటలు చూస్తే అసలు మంత్రాలు కాదు, అసలు పద్ధతే తెలవట్లేదు. వానికి మంత్రాలు ఎక్కడ వస్తాయండి? వాడు ఏ సాధన చేయలేదు. వాడు ఒక సన్యాసి లాగా ఇలా బూటకు బతుకుతున్నాడు తప్పితే వాడికి ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు. ఒకవేళ మాయల మంత్రాల గురించి సామాన్య ప్రజలు భయపడతారేమో కానీ డిపార్ట్మెంట్ చట్టాలు ఎందుకు భయపడతాయండి? ప్రభుత్వాలు ఎందుకు భయపడతాయి? వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? మీరు అడిగిన ప్రశ్నలు ఇవాళ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఏమైనా భయపడుతున్నారా, లేకపోతే వీడేమైనా చేస్తారని భయపడుతున్నారా, లేకపోతే తినికి ఏమైనా పెద్ద నెట్వర్క్ ఉందా అన్న విధంగా కూడా ఇవాళ చాలా మంది ముందడుగు వేయడానికి అయితే భయపడుతున్న పరిస్థితి నిజంగా కనిపిస్తుంది. ఏ నెట్వర్క్ లేదండి వీడికి. వీడు అంతా చెప్పుకొని తిరుగుతున్న బతికే అలాంటిది, కానీ వాడికి ఆ నెట్వర్క్ ఏముండదు. ఎవరో కొంతమంది స్టార్టింగ్ లో అఘోరి అంటే సపోర్ట్ చేశారేమో పాపం అనుకొని, లేదా ఎలాంటి అంటే హిందూ మతాన్ని, సనాతన ధర్మం అనే పదాలు వాడాడు కాబట్టి కొంత జాలి పడ్డారేమో. కానీ ఇప్పుడు జరుగుతున్న వీని కార్యక్రమాలు చూస్తే వీనికి ఏ నెట్వర్క్ లేదు, వీనికి ఎవరు సపోర్ట్ లేరు. స్టార్టింగ్ లో మేము కూడా అనుకున్నాము వీని మీద యాక్షన్ తీసుకుంటే, ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే కొన్ని పార్టీలు ఇది పార్టీ పరంగా దీన్ని ఒక ఇష్యూ చేస్తాయన్న కోణంలో ఆలోచిస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి పార్టీలు కానీ ఏ వ్యక్తులు కానీ సపోర్ట్ చెయ్యరు అనేది మేము అనుకుంటున్నాం.
రైట్. లైలా గారు, ఏదైనా సరే మీరందరూ కూడా మీ వైపు నుంచి ఒక అడుగు వేయాలి, ఒక స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తేనే దీనిలోని విజయం అన్న సాధిస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ఇటు అఘోరియే కాకుండా, శ్రీనివాస్ కాకుండా రేపు ఇంకెవరు కూడా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటు మీ వైపు నుంచి కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము మా వైపే కాదు, ఇది మా సమస్య మాత్రమే కాదు, ఇది సమాజంలో ఒక అతి భయంకరమైన సమస్య. ఇది మేము మాత్రమే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది మాకు సంబంధించిన అంశమే కాదు. తనకి తానుగా ఎవరో ట్రాన్స్జెండర్ అని ఇలా మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ ఇది ఓకే, మేము సమాజంలో మేము ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. మేము ఈ సమస్యల పట్ల ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము. మాతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, చట్టాలు, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు వీడికి ఒక గుణపాఠం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాలి, విద్యార్థులు రావాలి, యువత రావాలి, అందరూ మాట్లాడాలి. అప్పుడే ఈ సమస్యను పెద్ద ఇష్యూగా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించింది కాదండి, ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు, అందరి సమస్య ఇది. అందరూ ముందుకు వచ్చి దీని పట్ల మాట్లాడితేనే వీడికి సరైన బుద్ధి గుణపాఠం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ లైలా గారు. రైట్. అయితే ప్రెసెంట్ అటు అందరూ